మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శలకు ఎంపీ కృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో తెలుసు, వాళ్ళందరికీ త్వరలో మరింత ఘాటుగా సమాధానం ఇస్తానని అంటున్నారు ఆయన. కాల్ డేటా భూముల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై 2021లో రజనీయే ఫిర్యాదు చేసి ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారన్నారు లవ్. డబ్బులు తీసుకున్నందుకే ఇప్పుడు ఆమెపై కేసులు వచ్చి పడ్డాయంటున్నారు. మీ ప్రెషర్తోనే అది కూడా రాశారు. మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే వాళ్ళు విపరీతమైన ఫైన్ దీనిపైన లెవీ చేయబోయారు. ఎందుకు లెవీ చేయబోయారు? ఎందుకు రాశారు? మీరు ఈ స్టోన్ క్రషర్ పైన విపరీతమైన ఫైన్ రాయించిన తర్వాత వారిని ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు. ఇది 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు చెప్తా ఉన్నది. జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్కి ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది. ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. అమ్మ ఇవన్నీ కూడా మీరు చేసి ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు, న్యాయంట పడతా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడటం అనేది సమంజసంగా లేదు. మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శలకు ఎంపీ కృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో తెలుసని, వాళ్ళందరికీ త్వరలోనే మరింత ఘాటుగా సమాధానం ఇస్తానన్నారు. కాల్ డేటా భూముల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై 2021లోనే రజనీయే ఫిర్యాదు చేసి ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు విడుదల రజనీపై కేసులు పడ్డాయంటున్నారు లావు కృష్ణదేవరాయలు. ఇప్పుడు దాకా నేను క్రిస్టియన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది. నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్తాం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం నేను బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకుంటాను. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఒకటే. మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకుని కూడా మాట్లాడతారని చెప్పి అందరికీ తెలియజేస్తాను.